మొన్ననే బడ్జెట్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీ ప్రకటించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పెట్టారు. ఏంటంటే 1 కోటి మందికి దేశంలో సోలార్ ప్యానల్స్ ఇంటి దగ్గర పెట్టి వాళ్ళకి కనీసం 300 యూనిట్ల వరకు ఫ్రీగా వచ్చేటట్టు చేసేటటువంటి పథకం. దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ అడుగుపడింది. దేశంలో సుస్థిరాభివృద్ధి ప్రజా సంక్షేమంలో భాగంగా సౌర విద్యుత్ వినియోగానికి మరింత ప్రోత్సహించే దిశగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం ఈ పథకం లక్ష్యం. 75,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు అమలు చేయబోతున్నట్టు ప్రధాని మోడీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ పథకం కింద ప్రభుత్వం ఇచ్చే రాయితీని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తామన్నారు. తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి రుణం పొందొచ్చని సూచించారు. లబ్ధిదారులపై ఎలాంటి భారం పడకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. తమ పరిధిలో రూప్ టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు కృషి చేసే పంచాయతీలకు పట్టణ స్థానిక సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనతో ప్రజలకు మరింత ఆదాయం వస్తుందని, కరెంటు బిల్లుల భారం తగ్గుతుందని, కొత్తగా చాలామందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు.